హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ, మా అన్న టిల్లు. ఈరోజు ఇద్దరం కలిసి ఒక మినీ వీలాగ్ చేయబోతున్నాం. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సో ఫెస్టివల్ టైం కదా అని చెప్పి ఇద్దరం కలిసి పరేడ్ గ్రౌండ్ వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి ఎలా ఉందో, అండ్ కైట్ ఫెస్టివల్ కదా చాలా కలర్ఫుల్ ఉంటుందని అక్కడ ఒక వీలాగ్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 4 అవుతుంది. చలో లెట్స్ గెట్ స్టార్ట్. భయ్యా, లిటరల్లీ రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయి చూడండి. సంవత్సరంలో ఇలా సంక్రాంతికే జరుగుతుంది. సగం తెలుగు వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు. అసలు ఎప్పుడు ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది కదా, చాలా ప్రశాంతంగా. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ తోటి చాలా చిరాకు వస్తుంది అసలు. ఫైనల్లీ 40 minutes జర్నీ తర్వాత రీచ్ అయిపోయాం. మా అన్న చాలా చిల్లు ఉంటాడు భయ్యా. ఎట్ ద సేమ్ టైం మాస్ అండ్ క్లాస్ పర్సనాలిటీ. ఎలా ఉంటాడంటే, వెల్కమ్ బడి వచ్చినాడు కదా, పార్టీ రెడీ వచ్చినాడు కదా, ఏయ్ చెయ్యి వెయ్యి వేసినాడు కదా, వచ్చి లైన్ లో కాసుకో. అరే జల్సాగా షార్ట్స్ వేసుకుని ఫ్రెండ్స్ నేసుకుని కారు నడుపుకుని పాట పాడుకుని తలని ఊపుకుని తిరిగాం 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 తిరిగాం. ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి. ఏ మ్యాన్ యూర్ నోబడీ, ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ. సో ఫ్రెండ్స్, కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడ అనుకున్నంత ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. కైట్స్ అన్ని చూస్తే గ్రౌండ్ పైన ఉన్నాయి. మేము అనుకున్నంటే ఏం జరుగుతలేదు ఇక్కడ. అక్కడక్కడ ఒక్కొక్కటి పతంగా అనిపిస్తుంది. చెప్పన్నా, ఎట్లా కనిపిస్తుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది? క్రౌడ్ మొత్తం బీభత్సంగా ఉంది, కానీ కైట్ ఫెస్టివల్ కి దేవుడు మొత్తం ఏదో చేసిండో. అసలు గాల్లో ఒక్క పతంగా అనిపిస్తలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినా, అక్కడ చూడొచ్చు కైట్స్ అన్ని గాల్లో ఎగురుతున్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం. నేను క్రౌడెడ్ ప్లేసెస్ కి నార్మల్ గా అయితే రాను. ఇప్పుడు ఈ కైట్స్ చూస్తే మాత్రం ఒక వేరే లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. మొత్తం ఒక ఫెస్టివల్ లెవెల్ వైబ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మెట్రో లైన్ కూడా కరెక్ట్ 2 మెట్రో లైన్స్ ఒకటేసారి పోతున్నాయి. వండర్స్. అక్కడ చూడు సన్సెట్ షార్ట్ అయితే మస్తు వచ్చింది ఈ రోజుకి. उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए. दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े. दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े. मुझे कब था पता इसका, तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा. నేను ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ సారి. నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ పెద్ద పెద్ద పతంగులు డిఫరెంట్ డిజైన్స్ లో చూస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఈ ఏలియన్ చూడండి భయ్య, ఎంత ఫన్నీగా ఉందో. భయ్య, డ్రాగన్ ని తయారు చేసినాడు ఓడో గాని చాలా ఎగిరేయడానికి పాటలు పడుతుండు. ఆ బరువుకి అది అసలు గ్రౌండ్ పైన ఉంటుంది. ఆయన ఎంత ఎగిరేయాలని ట్రై చేసినా అది మాత్రం గాల్లోకి లేస్తలేదు. తిండి పదార్థాలు మరియు మిఠాయిలు పర్చేస్ చేసిన క్లిక్ ఏజెన్సీ మరియు క్లిక్ ఏజెన్సీ యొక్క జనరల్ సెక్రటరీ అయిన బెంజమిన్ గారికి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా ఈవెంట్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. దానిలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షో భరతనాట్యం. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది.
అండ్ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. చాలా కంట్రీస్ వచ్చాయి. ఫస్ట్ మన ఇండియా, అమ్మాయి మాత్రం హీరోయిన్ లాగా ఉంది. ఇండియా కదా, మినిమం ఉంటుంది కదా. ఇంకా థాయిలాండ్, జపాన్, కొరియా, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, ఇలా చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ చూసాక అరే ఇట్లా కూడా అవుతుందా మన హైదరాబాద్లో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక పోర్ట్రేట్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. There we have Japan with pride holding the flag. A very hearty welcome. Yes. Next I invite Russia. From Russia I welcome Stanislav Kotvintsov and Arina Bocharova. There we have the Russia coming up. A hearty welcome to Russia. After Russia, I request Cambodia to be ready. From Cambodia, we have Yarin Chiang and Sarakism. Set. From Thailand, we welcome Simpos Matsaha and Komsu Prajim. Kindly come over the dais. Ladies and gentlemen, a big round of applause. There we have Thailand. After Thailand, we have Algeria. Yes, and from Algeria I welcome Ali Yahya Mohammad Kofiane on the dais. There we have Algeria climbing and coming to the dais. After Algeria, we have New Zealand. And from New Zealand, we have Malcolm David Hibbert. ఇక చీకటి పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫుడీస్కి అయితే ఇది పండగ. వెజ్, నాన్ వెజ్, చైనీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఈ పాపడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఢిల్లీ పాపడ్ అంట. तेलंगाना जरूर आना और प्यार से मोहब्बत से हम फिर स्वागत करते हैं हमारे अंतर्राष्ट्रीय నైట్ టైం అసలు వ్యూ అదిరిపోయింది. ఫుల్ లైట్స్తో స్కైలో కైట్స్ చూడండి, మొత్తం వైబ్ ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు తిరిగి తిరిగి మా బ్యాటరీస్ డౌన్ అయిపోయాయి. రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మొత్తం లొల్లి లొల్లి ఉంది భయ్య. అటు చూడండి, ఆ కైట్కి ఒక పెద్ద తోక పెట్టి లైట్స్తో డెకరేట్ చేసి ఎంత మంచిగా ఎగురుతుంది అది. సో ఫ్రెండ్స్, ఇంతటితో ముగిస్తూ వీడియో ఎండ్ చేస్తున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Till then, bye and take care. Meet you in the next vlog.